అందరికీ ప్రైజ్లా. ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సముఖము యందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామము ఇక్కడ సదాకాలం ఉంచుటకును నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడాలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసనీయుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలము వరకు స్థిరపరచుదునుగాక. అలాగే ఒక్క నిమిషం తలలు వంచుకున్నాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడానికి స్తోత్రములు. నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా సముఖం యందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించుదని వాగ్దానం చేసిన దేవుడు. అవును తండ్రి, మేము చేసిన అనేక మనవులు నాయన నీ దృష్టికి అనుకూలంగా మీరు మార్చినందు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా తండ్రి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములయ్యా. మా హృదయం అనే దేవుని మందిరాన్ని నాయన ఎల్లవేళలా పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేయి నాయన. నీ దృష్టియు నీ మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండి వాగ్దానం చేసిన దేవుడు నాయన. నిశ్చయంగా నా హృదయం అనే దేవుని మందిరంలో నాయన నిత్యము నేను స్తుతించే వీళ్ళుగా మమ్మల్ని మార్చండి అయ్యా. యథార్థవంతుతో నీతిమంతులుగా నా తండ్రి సన్నిధిలో నాయన అయ్యా, నా తండ్రిని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయ్యా, నీ కట్టడాలను నాయన విధులను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసి నాయన. నా తండ్రి, అన్ని విషయాలలో నా తండ్రి అయ్యా నీతో నాయన సమపాలుగా జీవించే కృపను మాకు దయచేసి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, నీ సంతతిలో ఒక్కడు కూడా ఇజ్రాయేలు మీద సింహాసనం ఉండక మానడని నా తండ్రి, నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవించినట్టు ఇజ్రాయేలు మీద నీ సింహాసనం చిలకాలం వరకు స్థిరపరచుదని వాగ్దానం చేసిన దేవుడు నా తండ్రి. అవును నా తండ్రి అయ్యా, దావీదు వల్ల నీతిని అనుసరించి జీవించే భాగ్యాన్ని దయచేయి నాయన. మా సంతతి మీద మీ కృపను దయచేయి నా తండ్రి. నా ప్రభు, నా తండ్రి, మీరు గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు నాయన. అయ్యా నాయన, సింహాసనీయడానికి స్తోత్రములు నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్ ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అప్పానికి స్తోత్రములయ్యా. ఈరోజంతా మేము నేను చేయబోతున్నాం నాయన పనులు బాటలో మీరు తోడుకుంటున్నాను నాయన. అయ్యా నా తండ్రి నీ కృపను మాకు చూపిండి నా తండ్రి. నాయన మీ కనికరాన్ని కాపుదల చేత నింపి బలపరిచి ఆశీర్వదించి మన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.